డైలీ టేస్ట్ ది డైలీ. వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది. దీంతో ఇవాళ రేపు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. ఈ నేపథ్యంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంలా మారే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాలు ఈ 2 రోజులు, అలాగే 3 రోజులు, దాదాపు 2 నుంచి 3 రోజులు, సోమవారం వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ఆదివారం అయితే మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. నిన్న మనం చూసినట్టయితే సందీప్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో, మేడారం ఏటూరు నాగారంలో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షం భారీగా కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ రేపు కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ కేంద్రం సూచించింది. అయితే రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికపై అన్ని శాఖల అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నిరంతరం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు హై అలర్ట్ తో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలంటూ కూడా కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా సూచించారు. అన్ని కాజ్వేలను పరిశీలించాలని, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిచివేయాలంటూ కూడా చెప్పారు. అలాగే విద్యుత్ శాఖపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలంటూ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వేలాడుతున్నటువంటి వైర్లను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలి. దసరా సెలవులు కావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఇటు హైదరాబాద్ లో చూస్తుంటే జిహెచ్ఎంసీ, హైడ్రా తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం సూచించారు. దసరా సెలవులు కాబట్టి హైదరాబాద్ లో ట్రాఫిక్ కి సంబంధించిన పరిస్థితి చూస్తే మరి అంటే రానున్న ఈ 2 రోజులు కూడా పరిస్థితి భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి నుంచి మనం చూస్తుంటే సందీప్, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం దాదాపు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇవాళ కూడా శనివారం, ఆదివారం కూడా ఈ 2 రోజులు కూడా పరిస్థితి హైదరాబాద్ లో భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉండడంతో ముందస్తుగా ఎప్పటికప్పుడు అధికారులు అయితే అలర్ట్ అవుతున్నారు. భారీ వర్షం కురుస్తుంది. ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కూడా అప్రమత్తమైంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీలకు కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా సూచించారు. కానీ ఈ వీకెండ్ కాబట్టి, శని, ఆదివారాలు కంపెనీకి సెలవు కాబట్టి ట్రాఫిక్ కి కొంత ఇబ్బంది లేకపోయినప్పటికీ దసరా సెలవులు ఉండడంతో దాదాపు చాలా మంది ప్రయాణికులు ఊళ్ళలోకి వెళ్లేటువంటి వాళ్ళు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకుని సహకరించాలంటూ కూడా ట్రాఫిక్ విభాగం కూడా ఎప్పటికప్పుడు అధికారులకి సూచనలు ఇస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూనే ఉంది సందీప్. ఇప్పటికీ కూడా ఉదయం 5 గంటల సుమారులో ప్రారంభమైన వర్షం ఇప్పటికీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయి దీంతో ఉదయం నుంచి కూడా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, ప్రగతి నగర్, ఆల్విన్ కాలనీ, చార్మినార్, యాకత్పురా, ఓయూ క్యాంపస్, హైదర్ నగర్, బాచ్పల్లి, వివేకానంద నగర్, అలాగే అబిడ్స్, కోటి సాపాలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఇటు మియాపూర్, మంజీరా పైప్లైన్ రోడ్ నుంచి కొండాపూర్, మైహోం, మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్ లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు కిలోమీటర్ మేరకు
ట్రాఫిక్ జామ్ అయితే ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్లను సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి పరిశీలిస్తున్నారు. మియాపూర్ బంజీరా పైప్ లైన్ రోడ్ నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో ఉండే రైల్వే అండర్ పాస్ ను కూడా పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపై అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. సో మొత్తానికి ఎక్కడికక్కడ, ఎందుకంటే ఈ 2-3 రోజులు కూడా పరిస్థితి భారీ వర్ష సూచనల నేపథ్యంలో వరుసగా రానున్న 2-3 రోజులు కూడా భారీగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ లో కూడా పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వరుసగా వర్షాలు, మరొక పక్క వరదలతో జంట జలాశయాలు గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగడంతో కూడా మూసీ పరివాహక వెంట ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ వెంట ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాన్నింటి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఇమ్లివన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులకు కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లు మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ కావడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ విభాగం కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. వరుసగా 3వ రోజు అంటే ఇవాళ రేపటికి కూడా దాదాపు ఈ 5 రోజులు హైదరాబాద్ లో భారీ వర్ష, అంటే గడిచిన 3 రోజులు రానున్న 2 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉండడంతో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచిస్తున్నారు. మరోపక్క ఇవాళ మధ్యాహ్నం దాదాపు 4 గంటల సుమారు నుంచి కూడా హైదరాబాద్ కూడా భారీ వర్షం వచ్చినట్టు దాదాపు అన్ని ఏరియాలు ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ వర్షం దాదాపు సాయంత్రం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఉంటుందనేటువంటి ఒకటి తెలుస్తుంది. మరోపక్క సాయంత్రం 4 గంటల నుంచి మొదలు పెడితే దాదాపు రాత్రి 10 గంటల వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో భారీ వర్ష సూచన ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.